లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథస్వామినే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం తిరుప్పావై పాశురాలలో 13వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. పుళ్ళిన్ వాய்க்கிண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ளி எழுந்து வியால போதரிக்கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ నన్నాలాల్ కల్లం తవిరిందు కలెందేలోరెంబవాయ్. బకుని చంపిన వాని భజనలే చేయుచు గోపికల గుంపొకటి గోపాలు చేరే మల్లె పుష్పాన నల్లటి మధుపమట్లు కనులున్న కన్నెక కదలిరావేమి శుక్రోదయంబయ్యె చూడవేమి తెల్లవారా వచ్చి తెలియదేమి పక్షులే లేచినవి పరుగులే తీసినవి చల్లటి తీర్థాన తాపములు నశించ జలకమాడగరమ్మ పడక వీడిలెమ్మ ఇన్ని నాళ్లకు మనకొచ్చే ఈ మంచి దినము. ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే, ఓ తుమ్మెదలు గల తామర పూలను పోలిన కనులదానా, లేడి వంటి చూపులు కలదానా, అంటే ఇన్ని రోజులు అందరూ గోపికలను అందమైన దానా అని అంటున్నారు కదా, అంటే కృష్ణుడి అనుగ్రహం ఉన్నదానా అని అర్థం. గోదాదేవి భూమాత అంశ అయిన సత్యభామ అవతారం అని, మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానోదయం చేయడానికి తులసీవనంలో అయోనిజగా అవతరించింది. సాక్షాత్తు నారాయణుడి వాహనమైన గరుత్మంతుడి అవతారమైన ఆ విష్ణు చిత్తుడే ఆ గోదాదేవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కృష్ణుడి కథలే చెబుతుండేవాడు. అప్పటి నుండి రుక్మిణీదేవిలాగానే గోదాదేవి కూడా కృష్ణుని కథలు వింటూ కృష్ణుణ్ణి ప్రేమించింది. ఆమె కోసం ఆమెను విడిచి ఉండలేక ఆమె యొక్క చెలికత్తెలు కూడా వైకుంఠం నుండి వచ్చేశారు. అంటే వాళ్ళందరూ చుట్టాలే, బంధువులే. అందుకే అత్త కూతురా అని బంధుత్వం కలుపుకొని వాళ్ళందరినీ నిద్రలేపుతూ ఇంకొక గోపిక దగ్గరికి వచ్చి, ఓ తుమ్మెదలు వాలిన తామర పువ్వుల వంటి కన్నులదానా, అంటే తుమ్మెదలు నల్లగా ఉంటాయి, అప్పుడు ఆ పూరేకులు ఎర్రగా ఉంటాయి కదా, ఆమె చూపు తుమ్మెదలు వాలిన తామర పువ్వులాగా ఉంటుంది. అడవిలో లేడి అందంగా అమాయకంగా చూస్తుంది, అలాంటి చూపులు కలదానా. ఆకాశం నుండి శుక్రుడు ఉదయిస్తున్నాడు, అంటే రాక్షస గురువు ఈ శుక్రాచార్యుడు. ఈ కలిపురుషుడు అతని నేతృత్వంలోనే ఉంటాడు. గురుడు అస్తమిస్తున్నాడు, అంటే దేవతలకు గురువైన బృహస్పతి, ఆయన సమయం అయిపోతుంది, అంటే కలియుగం వచ్చేసింది, రాక్షసులు పరిపాలించే కాలం వచ్చేసింది, దేవతల కాలం అస్తమిస్తున్న ఈ సమయంలో భూదేవి గోదాదేవి అవతారం తీసుకొని మనందరికీ జ్ఞానోదయం చేయడానికి సకల వేదోపనిషత్తుల సారాన్ని ఈ 30 పాశురాలలో చెబుతూ ధర్మాన్ని కాపాడండి అని చెప్తుంది. పక్షులు కూయుచున్నవి. బకాసురుడి నోరును చీల్చిన కృష్ణుణ్ణి, రావణాసురుని 10 తలలు నరికిన రాముడిని పూజిస్తూ గోపికలు వ్రతక్షేత్రమునకు చేరినారు. ఓ సుకుమారి, ఇంకా స్నానం చేయక పడుకొని ఉంటివేమి? ఇది మంచి రోజు, కపటమును వీడుము, మాతో కలిసి ఆనందము అనుభవింపుము అనుచు వెలుపలి గోపికలు మరొక గోపికను ఈరోజు లేపుతున్నారు అని కీర్తించి ఆ గోపికను లేమని కోరుతున్నారు. అంటే ఓ సుకుమారి, గోపికలు అందరూ అప్పుడే నిద్రలేచి బాహ్యాంతర శుద్ధితో కంసుడు పంపిన రాక్షసుడు అయిన బకాసురుడు యొక్క నోరు చీల్చి సంహరించి తన మిత్రులని గోకులాన్ని రక్షించిన మరియు 16,000 మంది రాచకన్యకలను ఎత్తుకొచ్చి వాళ్ళని హింసించిన నరకాసురుడిని చక్రాయుధంతో సంహరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని మరియు దేవకన్యకలను, అప్సరసలను, అందమైన కన్యలను, వావి వరసలు లేకుండా పెళ్ళి అయిన స్త్రీలను కూడా వదలకుండా బలవంతంగా ఎత్తుకొచ్చేవాడు. అలాంటి కన్యలను రక్షించడానికి రావణాసురుడి 10 తలలను తెగ నరికి చంపిన ఆ శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తూ
మిగిలిన గోపికలు అందరూ పవిత్ర స్నానాలు చేసి మందిరం చేరారు. ఈరోజు చాలా మంచి రోజు. నీవు కూడా అజ్ఞానం అనే కపట నిద్ర నుండి మేలుకొని మంచి మార్గం అనే మార్గలి స్నానాన్ని చేసి మాతో రా, సంతోషంగా వ్రతం చేసుకుందాం అని బయటి వాకిలిలో తలుపు దగ్గర నిలబడి గోపికలంతా లోపల ఉన్న గోపికను నిద్రలేపుతున్నారు. ఇది 13వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 14వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.